Okay, good morning to everyone. Today question is SA1 10th class maths 1 mark question. ఇది కూడా చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 13th question. Create a quadratic polynomial whose sum and product of the zeros are -5 and 3 respectively. అంటే ఇక్కడ quadratic polynomial రాయమంటున్నాడు. ఇక్కడ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చాడు. ఓకేనా, జీరోస్ అంటే రూట్స్ అని అర్థం. ఓకేనా, సమ్ ఎంత వచ్చింది -5, ప్రోడక్ట్ ఎంత వచ్చింది ఇక్కడ +3 అనమాట. అంటే మనకి సమ్ ప్రొడక్ట్తోనే ఉన్నట్టు పాలినామియల్ ఫార్ములా చెప్పగలుగుతారా? సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. దానికి క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x is equal to x square minus alpha plus beta into x plus alpha beta. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కి అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇస్తే ఇలా రాసుకోవచ్చు. ఓకేనా, దీని ఇంకా పూర్తి స్థాయిలో ఆన్సర్ ఎలా రాయాలో చెప్తాను మీకు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు. ఇక్కడ రెస్పెక్ట్ అని చెప్పాడు కాబట్టి లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది 2 రూట్స్ అనుకుందాం. 2 రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు -5, sum of the roots -5, product of the roots alpha into beta is equal to +3. Okay, sum of the roots -5, product of the roots +3. sum of the roots, product of the roots ఇస్తే మనకి quadratic ఫార్ములా. ఓకేనా, quadratic polynomial ఫార్ములా. ఓకేనా, the quadratic polynomial whose roots are p of x is equal to x square minus alpha plus beta into x plus alpha beta. This is the correct answer. Okay, ఈ యొక్క ఆల్ఫా ప్లస్ బీటా -5 ఉంది, ఆల్ఫా బీటా 3 ఉంది, సబ్స్టిట్యూట్ చేసుకోండి సరిపోతుంది. p of x is equal to x square minus alpha plus beta -5x plus alpha beta 3 అవుతుంది. సో therefore x square minus into minus plus 5x plus 3. It is required quadratic polynomial అన్నమాట. This is the correct answer.